ఓకే సరే, ఇంకొక కాలర్ కూడా ఉన్నారు, సంతోష్ హైదరాబాద్ నుంచి. సంతోష్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? లాయర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి, లాయర్ గారికి నమస్కారం. నమస్కారం అండి. సార్ నమస్తే అండి. అయితే ఇది హ్యాంజిస్టల్ ప్రాపర్టీ ఉంది సార్. ఓకే. మా తాతగారు చనిపోయినాక తెలంగాణ ప్రాంతం టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడతారా? టీవీ వాల్యూమ్ తగ్గించు సార్, మ్యూట్లో ఉంది. ఓకే ఓకే. అయితే మా తాతగారు చనిపోయిన తర్వాత మా పెద్దమైన పేరు మీద ప్రాపర్టీ బోర్డు వచ్చినాయి తెలంగాణ. ఓకే. 1969 ఆ టైంలో అయిపోయినాక ఏమైపోయింది, తర్వాత ఓరల్ గా పార్టీషన్ చేసుకున్నారు మా ఫాదర్. ఓకే. ఓరల్ పార్టీషన్ అయిపోయినాక రిమైనింగ్ ఇద్దరు అలానే చేసేస్తున్నారు, అమ్మేసుకున్నారు వాళ్ళు. ఓకే. అదర్ పర్సన్ అమ్మేసేసాక ఏంటిది, మా ఫాదర్ ఎంప్లాయ్, మా మదర్ ఎంప్లాయ్, ప్లస్ మేమే మా ఫాదర్ కి 10 మెంబర్స్ పిల్లలు, 10 మంది మేము. ఓకే. మా మదర్ స్టేట్ గవర్నమెంట్ లో గెస్టెడ్ ఆఫీసర్ గా చేసిండు, ఫాదర్ ఆర్టీసీలో మన కంట్రోలర్ గా చేసి రిటైర్ అయిన. ప్రాపర్టీస్ అంతా మా యాన్సెస్టర్ ప్రాపర్టీ చేసి మా ఫాదర్ స్టేట్ ని అట్లనే వచ్చింటాం. మా పెద్దనైనా చిన్న వాళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకున్నాక అయితే ఇంటికి పెద్దయిన పేరు మీద తెలంగాణ ఆ టైంలో పట్టా అయింది కాబట్టి దాన్ని అడ్వర్టైజ్ గా చేసుకొని మా మదర్ అంటే ఎంప్లాయీ తిరుగుతుంటుంది కదా అన్ని జాగాలు వేరే ఊళ్ళో ట్రాన్స్ఫర్ అట్లా అదే వీళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎప్పుడైతే నెగిటివ్ ప్లేస్ పోయి మేము ముందు కొంచెం చూస్తున్నామో కల్టివేషన్ చేసుకుంటా చూస్తున్నాం. పౌలు వాళ్ళకి ఇచ్చేస్తాం, తర్వాత కల్టివేషన్ లో పోయి చేసుకుంటాము, మేము చేసేసుకుంటున్నాము. మాకు బ్యాంక్ లోన్ కానీ లేకపోతే వేరే దానికి పోవాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ బాగుంది. ఏదో కొంచెం మాకు ఇట్లా రిక్వైర్డ్ చూసుకోవాలి సార్ రికార్డ్ అని చెప్పి దేనికోసం అవసరం వచ్చింది. అంటే ఇంకా వెల్త్ కానీ మంచి అగ్రికల్చర్ మంచిగా చేద్దామని వచ్చేసే ముందు అప్పుడు రెవెన్యూ సైడ్ పోయినాం సార్. పోయినాక ఏమైపోయిందంటే మాకు రికార్డ్ అంతకు కొన్ని 80s మంచిగా కన్స్ట్రక్షన్ వచ్చింది మా ఫాదర్ పేరు మాదంతా. దాని తర్వాత ఏమైంది, 80s జంప్ అయిపోయింది. నా పేరే తీసేసేసి పంటకాలంలో తీసేసి మళ్ళా అంటే ఈ మా సబ్జెక్ట్ వచ్చినాక మేము రెజిస్ట్రేషన్ కోసం బిఫోర్ ఎంఆర్ఓ అప్లికేషన్ ఫైల్ చేసాం. వెరీ గుడ్. ఫైల్ చేసి ప్రాసెస్ అవుతున్నది. ఫైల్ ప్రాసెస్ అయిన లోపల ఈ ఎంక్వైరీ చేస్తుంది కదా సార్, లోకల్ అంతా చుట్టుపక్కల వాళ్ళని అంతా అడుగుతారు కదా వీళ్ళను. ఆ మూమెంట్ లో ఏం చేసేదంటే మా దగ్గర మా చిన్న వాళ్ళ దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏం చేసిందంటే మా పెద్దనైన పేరు రికార్డ్ లో వస్తుంది కదా పట్టాదారు కాలం అయినతో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాడు, రిజిస్టర్ చేసి చేసుకొని ఏం చేసిండు మా పొజిషన్ లోకి వచ్చేసి మన ఏమంటారు ఎక్స్పార్టీ చేసుకొని మా పొజిషన్ లోకి వచ్చి మా పైన మా బౌండరీ చేసి మా పెద్దనైనతో ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ చేపించేసుకొని మేము కల్టివేషన్ చేసిన మా పొజిషన్ లోకి వచ్చేసేసిండి. ఇంజక్షన్ చేస్తాం మాకు తెలియదు. మేము నెక్స్ట్ డే మార్నింగ్ పోయి కల్టివేషన్ మేము ఇట్లా కూర్చున్న మొత్తం క్లీన్ చేసి డాక్టర్లు లేదు అరే ఇదే అంటే కొంచెం గొడవడేసరికి పోలీసులు వచ్చేసి ఆయనకి ఇంజక్షన్ ఉంది, ఇంజక్షన్ వచ్చింది అని చెప్పేసి ఇంకేమన్నా వస్తే అడ్వకేట్ పోయి తెచ్చుకోండి అని చెప్పేసి సరే అని చెప్పేసి మేము ఆ రెక్టిఫికేషన్ అయ్యేసరికి మాకు ఒక 6-7 months పట్టింది. అంటే వీళ్ళు ప్రెజర్ వేసి అంత పొలిటికల్ గా ఫైనాన్స్ గా అంత ప్రెజర్ వేసి అది కాకుండా రెవెన్యూ మేనేజ్ చేసి ఈ లోపల ఏది మాకు ప్రాసెస్ కానీ 6-7 months పట్టింది. మాకు రెక్టిఫికేషన్ చేసి సర్వే చేసి మాకు టైటిల్ డీడీ పాస్బుక్ ఇచ్చేసారు. ఇదంతా వచ్చేసాక మేము మళ్ళీ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ వేసి వెరీ గుడ్ వాళ్ళేమో ఇంజక్షన్ వేసిండు ఆయనే, మేము డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ సూట్ వేసినాము. టైటిల్ సూట్ వేసి మా పెద్దనైనా మా చిన్నైనను ప్లస్ ఎవరైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నారో ఆయనను ముగ్గురిని పార్టీ చేసేసి ఏం చేస్తాం వేసి ఇదంతా నడుస్తున్నారు సార్. బై మిస్టేక్ అది ఎట్లయితే మన తెలియదు కానీ మాకు వ్యతిరేకంగా కింది కోట్ల మాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. అంటే మీరు కంటెస్ట్ మీరు లోవర్ కోర్టులో కంటెస్ట్ చేయలేదా? మీరు లోయర్ కోర్టులో కాంటెస్ట్ చేసినాం సార్. అయితే కొన్ని సబ్జెక్టులు వాళ్ళు తీసుకోలేదో తెలియదు, మరి అడ్వకేట్ డిఫాల్ట్ అది ఏమో తెలియదు. అయితే మాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినాక మళ్ళీ ఇప్పుడు అప్పీల్ నడుస్తున్నది. అప్పీల్ చుట్టూ మన పెద్ద కోర్టులో నడుస్తున్నది, అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో నడుస్తున్నది. ఎక్కడ ఇది? ఇది కరీంనగర్ మన పెద్దపల్లి సార్.
ఓకే 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 పెద్దపల్లిలో అంతకుముందు జూనియర్ సివిల్ జడ్జి దగ్గర ఉండే జూనియర్ సివిల్ జడ్జి సీనియర్ సివిల్ జడ్జికి ట్రాన్స్ఫర్ అయింది. అవును. సీనియర్ సివిల్ జడ్జి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డిస్ట్రిక్ట్ అలా వచ్చే అవకాశం ఉందా సార్? అంటే ఇప్పుడు మనం సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఇది అక్కడ పర్ఫెక్ట్గా ఇది అక్కడ వేరే కోర్టులో డిక్లరేషన్ సూట్ పెండింగ్ ఉంది కదా అని ఇది రెండింటిని క్లబ్ చేసుకుంటూ ప్యారలల్గా కేసెస్ ప్రొసీడ్ అవుతే కరెక్ట్గా బాగుండేది. మీరు ఇది ఏదైనా మీ ఎవరైతే ల్యాండ్ ఏదో ఫోర్జ్డ్ ఫేక్ సర్టిఫికేట్ అని పెట్టారు కదా దాని గురించి మీరు ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయండి. అతను అగేన్స్ట్ ఒక ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు ఆ డాక్యుమెంట్. అక్కడ నుంచి మనకు అథెంటిక్గా ఫేక్ డాక్యుమెంట్ అనే రిపోర్ట్ వస్తుంది కదా. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డిక్లరేషన్ సూట్ మీ ఫేవర్గానే ఉంటుంది. వాళ్ళు వేసిన ఇంజంక్షన్ సూట్ డిస్మిస్ అయిపోతుంది కదా. ఓకే. సో సార్ హలో, ఇంకో కాలర్ ఉన్నారు సార్, ప్రదీప్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సమస్య ఏంటో లాయర్ గారితో మాట్లాడు. ఓకే, హైదరాబాద్ నుంచి ప్రదీప్ కుమార్ సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ ప్రదీప్ గారు, చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ప్రదీప్ గారు కొద్దిగా మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? మ్యూట్లో పెట్టుకోండి టీవీ. సార్ నేను ఒక లేడీకి కొద్దిగా అమౌంట్ ఇచ్చాను సార్. దేని గురించి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అంటే వాళ్ళ బిడ్డ బయట పోయింది చదవడానికి కావాలి అది కానీ ఇచ్చాను. నాకు తెలియదు ఎంత చాలా మంది ఇస్తున్నట్టు అమౌంట్. హైయర్ ఇంట్రెస్ట్ 5%, 6%, 10% ఇస్తున్నట్ట. మానవ రూపంలో నేను అలాగే అట్లా అంటే ఇచ్చిన చాలా కష్టం కదా. అట్లా అని నేను కొద్దిగా అమౌంట్ ఇచ్చిన. ఎట్లా ఇది బై హ్యాండ్ బై క్యాష్ ఇచ్చారా మీరు? క్యాష్ కాదు, చెక్ రూపంలో ఇచ్చాను. వెరీ గుడ్. నాకు ప్రావిన్స్మెంట్ రాసిచ్చింది అప్పుడు. అది 3 అయిపోయింది. మళ్ళీ మొన్న బలవంతరం చేస్తే మళ్ళీ వచ్చింది. వారం మొన్న వచ్చిండ్రు. వాళ్ళ ఫ్రెష్ ప్రావిన్స్మెంట్ రాసిచ్చారు. కానీ ఎప్పుడు ఫోన్ చేసిన ఫోన్ చెప్పడం లేదు. పైసలు ఇస్తా 1 year అయిపోయింది. ఇంట్రెస్ట్ ఇస్తా అనేది ఇంట్రెస్ట్ అయితే పోతే ఫోన్ ఇంట్రెస్ట్ అసలు పట్టించుకోలేదు. మొన్న రిక్వెస్ట్ చేసిన ఇంటికి పోతే ఇంటికి లేదు. మళ్ళీ అర్జెంట్ ఫోన్ చేస్తాను సార్, తర్వాత ఫోన్ చేస్తాను. ఈ బలవంతరం ఫోన్ చేస్తే లేదు అట్లా కాదు, లేదు నెక్స్ట్ మంత్ 7th నుంచి ఇస్తా. మా బిడ్డకు జాబ్ ఉన్నది. జాబ్ రాగానే అమెరికాలో ఉంది కదా, జాబ్ వస్తే నెల 50,000 అట్లా అది దగ్గర తీసుకొని అడ్జస్ట్ చేస్తాను. ఏం బడి అంటే నా నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. నేను కూడా ఏదో ఎందుకు 10%, 5% అన్న నేను ఇస్తా, 2% కానీ అందరు ఇస్తారు కదా అసలు ఇస్తా అని అది రిక్వెస్ట్ చేసింది. ఇచ్చిన ఇంతవరకు ఏం చేస్తారు? 22 చెప్తున్నారు, బ్లాంక్ చెక్ ఇచ్చినాను. ఓకే 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 ఓకే. మనము అంటే తెలియని వాళ్ళకు అసలు ఇంట్రెస్ట్గా ఇస్తామన్న కాన్సెప్టే తీసేయాలి. బాగా తెలిసిన వాళ్ళకి ఆ హ్యాండ్ లోన్ ఇవ్వచ్చు మనం. కానీ ఇది ఎవరితో మనకు ఇంట్రెస్ట్ వస్తుందని ఇవ్వకూడదు. అంటే మీరు వాళ్ళు పిల్లలు అమెరికాకి వెళ్ళడానికి సాయం చేశారు, దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ మీరు ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ప్రామిసరీ నోట్ పైన మీరు ప్రామిసరీ నోట్ కలెక్ట్ చేసుకున్నారు కదా, అంటే ఇది మళ్ళీ దాని తర్వాత అడిగితే మన చెక్ ఏమని ఇచ్చారా వాళ్ళు? అంటే ఈ టైంలో ఇస్తామని పోస్ట్ డేటెడ్ చెక్ అలా ఏమని ఇచ్చారా? ఓకే 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 ఓకే. మరి అప్పుడు మీరు ఇది బ్లాంక్ చెక్ మనము ఎంత అమౌంట్గా అదే అమౌంట్ ఫిలప్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్లాంక్ చెక్ మనము తీసుకుంటే మళ్ళీ ఇది కేసు మనకు వీగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రామిసరీ నోట్లు అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 1 lakh అనుకోండి. ఆ 1 lakh సరిపోయే అంటే చెక్ కూడా 1 lakh మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అవును, అది మీరు ఆ 5 lakhs మీరు వాళ్ళ ఇంటి ఏదైనా ఒక వాళ్ళ పేరు మీద ఇల్లు ఉంటే ఆ ఇంటి పైన అటాచ్మెంట్కి వెళ్ళవచ్చు, సివిల్ సూట్ వేయచ్చు. ఆ 5 lakhs చెక్ ఉంది కదా, ఆ 5 lakhs డిపాజిట్ చేయండి మీరు కోర్టులో. ఇది అదే మీరు ఆ 5 lakhs ఫిలప్ చేసి మీరు ఇది మీకు రావాల్సిన అమౌంట్ గురించి మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయండి. బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత చెక్ బౌన్స్ నోటీస్ పంపించేసేయండి. అక్కడ మీకు ఇంట్రెస్ట్తో సహా ఇది అక్కడ కంపెన్సేషన్ వస్తుంది. మీరు మనీ రికవరీ చేస్తే మీకు ఇంట్రెస్ట్తో సహా మీరు ఎంత అమౌంట్ 2%, 1.5 అది ఆ ఇంట్రెస్ట్ కూడా కోర్టుకు సివిల్ కోర్టు క్యాలిక్యులేట్ చేసి మీకు అమౌంట్స్ వస్తాయి. తీసుకున్నా దగ్గర ఏంటండి?
అమౌంట్ ఎంత ప్రామిసరీ రాసిచ్చింది అమౌంట్ కూడా చెక్ తీసుకోను నేను. అంతే కదా, మీకు ప్రామిసరీ నోటుకి సరిపోయే అమౌంటే తీసుకోండి మీరు. ఓకే, ఎంత అమౌంట్ అయితే మీకు ఇచ్చారో అది తీసుకోండి. మళ్ళీ దాని గురించి వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ మీ అడ్వకేట్ ద్వారా వాళ్ళ అడ్వకేట్ ద్వారా ఒకటి సెటిల్మెంట్ మీకు రావాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేసి తీసుకోండి.